హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బజ్ అఫీషియల్. సో అందరు ఎలా ఉన్నారండి? ఐ హోప్ చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో మన వీడియోస్ చాలా గ్యాప్ వచ్చాయి. సో మన వీడియో వచ్చేసి ఇప్పుడు కేజీబీకి సంబంధించండి. సో త్వరలో కేజీబీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ మనకి 2023లో వచ్చింది నోటిఫికేషన్. ఇప్పుడు 2025లో వచ్చే అవకాశం ఉంది. సో ఇంకా నోటిఫికేషన్ రాలేదు, వచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి మనం ముందే ప్రిపేర్ అవుతే బాగుంటుంది, వేకెన్సీస్ వస్తాయి త్వరలో. ఓకే, సో వీడియోలో వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ కేజీబీ ఎగ్జామ్స్ వచ్చేసి ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఆఫ్టర్ ఎలక్షన్ మనకి ఈ నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో నోటిఫికేషన్ అయితే ఇస్తారండి. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి 100 మార్క్స్కి సంబంధించిందండి. సో 120 minutes ఉంటుంది 100 మార్క్స్కి. సో ఇందులో వచ్చేసి పోస్టు SOS, CRT, PGCRT మరియు PET పోస్టులు ఉంటాయండి. సో SOS సంబంధించింది ఇది ప్రిన్సిపల్కి సంబంధించిందండి. CRT అంటే మనం జస్ట్ లైక్ గురుకులాలో TGT లాగా, PGCRT అంటే PGT టీచర్స్ లాగా. సో ఈ PET ఎగ్జామ్స్ అంటే తెలుసు కదా మీకు, PET స్పెషల్ కోర్స్ ఉంటుంది కదా, అది చేసిన వాళ్ళకి ఇది అవైలబిలిటీ ఉంటుంది. సో మనకి లాస్ట్ ఇయర్ జూలైలో ఎగ్జామ్ జరిగింది కేజీబీకి సంబంధించింది. సో ఇప్పుడు ప్రజెంట్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో. ఎందుకంటే ఎవరైతే డిఎస్సి మరి గురుకులాలో క్వాలిఫై అయ్యారో, జాబ్ వచ్చిన వారు వెళ్ళిపోయారు. సో ఇందులో వేకెన్సీస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో. సో ప్రిపేర్ అవ్వండి అందరూ. సో ఈ కేజీబీలో సిలబస్ వచ్చేసి మనకి ఫస్ట్ GS ఉంటుందండి, జస్ట్ లైక్ గురుకులాలో కూడా మనకు ఉంది కదా. సో జనరల్ స్టడీస్. నెక్స్ట్ పేపర్ వచ్చేసి మనకి ఇంగ్లీష్, ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండి. నెక్స్ట్ కంటెంట్ అంటే ఇప్పుడు ఎవరి పర్టికులర్ సబ్జెక్ట్ ఉంటే వాళ్ళకి సంబంధించిన కంటెంట్ ఉంటుంది. ఇది 40 మార్క్స్ ఉంటుంది. పెడగాగి. సో ఇది వచ్చేసి మనకు మెథడాలజీ. ఇప్పుడు సపోజ్ మనం తెలుగుకు సంబంధించిన వాళ్ళు కదా. సో తెలుగు సబ్జెక్ట్ వాళ్ళకి తెలుగు మెథడాలజీ, తెలుగు కాంటెంట్ ఉంటుంది. ఈ పర్స్పెక్టివ్ అనేది కామన్ ప్రతి సబ్జెక్ట్ వాళ్ళకి. జనరల్ స్టడీస్ కామన్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఇది కూడా కామన్, జనరల్ ఇంగ్లీష్ లాగా అడుగుతారు. సో ఇది CRT మరియు PGCRT వాళ్ళకి కామన్ అండి ఈ టాపిక్స్. సో ఈ కేజీబీవి జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ బేస్ అండి. సో కాంట్రాక్ట్ బేస్ కానీ పర్మనెంట్ జాబ్ లాంటిది, మనల్ని ఎవరు తీసేయరు. సో కొత్త వాళ్ళు వచ్చినా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మనతోటే ఫిల్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, మనకి ఏదైనా జాబ్ వస్తే మనం వెళ్ళిపోవడం తప్ప మనల్ని ఎవరు తీసేయరండి. సో ఇది కాంట్రాక్టే కానీ పర్మనెంట్ జాబ్. ఓకే, మీకు ఇష్టం లేకుండా మీరు వెళ్ళిపోవడం తప్ప, మీకు ఏదైనా జాబ్ ఫర్దర్ ఏదైనా వస్తే మీరు వెళ్ళిపోవడం తప్ప మనల్ని తీసేసే వాళ్ళు ఉండరు. సో శాలరీ వచ్చేసి మనకి అప్రాక్స్గా 26,000 నుంచి 30,000 వరకు శాలరీ వస్తుందండి. సో PGCRT వాళ్ళకి 30+ వస్తుందండి. సో CRT వాళ్ళకి ఒక 26,000 వరకు వస్తుంది. సో గుడ్ శాలరీ అండి మనకి. ఎవరైతే లాస్ట్ టైం మనకి గురుకుల మరియు డిఎస్సి జాబ్స్ ఎవరైతే మిస్ అయ్యారో అలాంటి వాళ్ళకి ఈ కేజీబీవి ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవాలి. సో ఈ CRT అనేది మనకి టెట్ ఉండాలండి. టెట్ కంపల్సరీ క్వాలిఫై అయి ఉండాలి. సో అలాంగ్ విత్ బిఎడ్. సో బిఎడ్ అనేది కామన్ కదా. సో టెట్ అయితే కామన్. సో CRT అంటే మనం TGT పోస్ట్ లాగా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి PGCRTకి ఇంట్లో ఉంది కదా PG. సో మనకి కంపల్సరీ బిఎడ్ ఉండాలి అండ్ PG కూడా ఉండాలి. సో PGCRT బిఎడ్ విత్ PG, CRT వాళ్ళు టెట్ కమ్ బిఎడ్. సో ఇవన్నీ మనకి CRTకి సంబంధించి, PGCRTకి సంబంధించి క్వాలిఫికేషన్స్. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి చూసాం కదా. సో జనరల్ స్టడీస్ ఉంటుంది, ఇంగ్లీష్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, కంటెంట్ అండ్ పెడగాగి. సో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే మన ఏదైతే ఛానల్ ఉందో అందులో పర్స్పెక్టివ్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి. చాలామంది మన వీడియోస్ చూశారు. లాస్ట్ టైం కూడా చాలా యూజ్ అయినాయి వాళ్ళకి డిఎస్సి టైంలో. సో ఇప్పుడు ఎవరైతే మన ఛానల్కి న్యూ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి వీడియో చూడండి. పాత వాళ్ళు కూడా ఒకసారి మన పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన బిట్ బ్యాంక్ ఉంది కదా, ఆ బిట్స్ అన్ని ఒకసారి చూడండి. వీడియోస్ ఒకసారి చూసి మళ్ళీ నేర్చుకోవచ్చు. మీకు యూస్ఫుల్గా ఉంటుందండి. సో కంటెంట్ సంబంధించిన కూడా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి.
పెడగాగి అయితే మీ ఇండివిజువల్ ఏ సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళది ఆ పెడగాగి అది చదివితే సరిపోతుంది. సో మెయిన్ ఫోకస్ ఏంటంటే కంటెంట్లో మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి 40 మార్క్స్కి సంబంధించిందండి. 40 మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం మనం. సో ఇది వచ్చేసి మనకి 100 మార్క్స్కి సంబంధించిన పేపర్ 120 మినిట్స్. సో ఇక్కడ 20 మినిట్స్ మనకి అదనంగానే ఇచ్చారు. సో ఇది ఒక బెస్ట్ థింగ్. ఇది ఇంకా మనకి ఏమంటే ఆన్లైన్ ఉండకపోవచ్చు, లాస్ట్ టైం అయితే ఆఫ్లైనే ఉంది. సో చూద్దాం ఇప్పుడు ఈసారి ఎలా ఉంటుందో. సో మన ఛానల్ ఒకసారి మీరు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ చూడండి, తప్పకుండా చూసి లైక్ చేయండి. వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మన ముందే మంచి వీడియోస్ తోటి మీకు అందిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.